పీరియడ్ టైంలో కూడా వదిలిపెట్టలేదండి. అఘోరి అమ్మ వచ్చినప్పుడు అప్పటికి పరిచయం అయిపోయింది, అంతా బాగానే ఉంది. మంగళగిరి టోల్గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రా అంటే అప్పుడు మిడ్-నైట్ 1 అయింది. బండేసుకుని నేను వెళ్ళానని చెప్పి నన్ను పీరియడ్ టైంలో ఉన్నాను చూడకుండా కడుపులో కాళ్ళతో ఎలా పడితే అలా కొట్టి ఈడ్చుకుంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఎలా నేను చెప్పుకోలేను. ఇంకా అది మీరే అర్థం చేసుకోండి ఎలా కొట్టాడు అనేది. పీరియడ్ అంటేనే అమ్మాయికి ఒక నరకం. ఆ నరకంలో మళ్ళీ దెబ్బలు అంటే ఎంత టార్చరో మీకు అర్థమవుతుంది, చూసే ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది. సో నేను అన్నాను ఒక క్వశ్చన్ వేసి అప్పుడు, అన్న నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు 2ంటికి 3ంటికి మిడ్-నైట్ నేను స్కూటీ వేసుకుని వచ్చి నేను పికప్ చేసుకునేదాన్ని. అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు నీకు భయం కలిగింది అని చెప్పాను అన్నాను. అయితే నా కోసం వచ్చావు, ఈయన కోసం ఎందుకు వస్తావు? ఏదైనా అయితే ఏదైనా నువ్వు చచ్చిపోయావు అనుకో నాకేం తెలుసు, నేను రమ్మన్నాను వచ్చింది తను, నేను బలవంతం ఏం చేయలేదు అని తన ఇష్టపూర్వకంగా వచ్చింది చచ్చింది అంటే ఎవరు బాధ్యులు అని చెప్పాను. ఓకే, ఒక రకంగా నాకు నిదానంగా చెప్తే మాటల్లో చెప్తే వింటాను కదా, కొట్టాల్సిన పని ఏంటి? మాట్లాడితే చెయ్యెత్తుతాడు. నేను విష్ణునే ఫోకస్ చేయాలని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. అంటే కాళ్ళతో మిమ్మల్ని తన్నేవాడా? పీరియడ్ టైంలో ఉన్నప్పుడు పొట్టలో కాళ్ళతో గుద్ది కొట్టాడు.